హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మెయిన్గా మనకి ఈరోజు 4 o'clockకి ఒప్పో ఫైండ్ X2 లాంచ్ అవుతుంది కదా. సో దాని గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే బేసిక్గా నేను ఏదైతే ఒప్పో రెనో 10X జూమ్ వాడుతున్నానో నా ఆ మొబైల్ కొనడానికి రీజను అండ్ వచ్చేసి రీసెంట్గా మనకి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేసింది కదా ఒప్పో వాళ్ళ ఫైండ్ X2 గురించి అయితే. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ని ఫస్ట్గా వాళ్ళు ఒప్పో ఫైండ్ X2లో తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. సో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది నాకు. ఎందుకంటే ఎవరైతే నాలాంటి వాళ్ళు అప్డేట్స్ గురించి ఆలోచించి మొబైల్స్ తీసుకుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఒప్పో రెనో 10X జూమ్ లాంచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆండ్రాయిడ్ 10ని ఫస్ట్ టైం ఒప్పో రెనో 10X జూమ్కి తెస్తామని చెప్పారన్నమాట. సో వన్ ఆఫ్ ద టాప్ 10 మొబైల్స్లో అంటే ఏవైతే పెద్ద మొబైల్స్ ఉంటాయో వాటికి వేటికైతే అప్డేట్ వస్తాయో అందులో ఒప్పో రెనో 10X జూమ్ కూడా ఉంటుందని చెప్పేసి ట్వీట్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం అయితే చేశారు. సో దాన్ని చూసి నేను కూడా పర్చేజ్ చేశాను. ఓకే, మొబైల్ అంతా బాగానే ఉంటుంది, మొబైల్లో ప్రాబ్లం లేదు. కానీ సో వాళ్ళు ఏదైతే చెప్తుంటారో ఇవన్నీ ప్యూర్లీ మార్కెటింగ్ జిమ్మిక్ అనమాట. ఎందుకంటే ఒప్పో రెనో 10X జూమ్కి ఇచ్చారు, బీటా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో బీటా అప్డేట్ అనేది నియర్ టు నియర్, నేను కూడా బీటా ప్రోగ్రామ్లో ఒక మెంబర్ కాబట్టి నియర్ టు నియర్ లాస్ట్ ఒక 2 months బ్యాక్ వరకు కూడా మీకు ఇదైతే బీటా ప్రోగ్రాంలో రన్ అయిందన్నమాట. ఈవెన్ మీకు 6 months వరకు అయితే రన్ అవుతూ వచ్చిందనమాట. సో ఈ 6 months లోపల నాట్ ఈవెన్ ఎప్పుడైతే బీటా ప్రోగ్రామ్ మీకు ఒప్పో రెనో 10X జూమ్లో స్టార్ట్ అయిన 2 monthsకి మీకు ఆల్మోస్ట్ సామ్సంగ్లో అన్ని మొబైల్స్లో 80% మొబైల్స్కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అనేది వచ్చిందన్నమాట. ఈవెన్ దో మొన్నటి వరకు కూడా మనకి అది బీటా వర్షన్లో అయితే రన్ అయింది. సో ఎట్టి పరిస్థితుల్లో అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రామిస్ చేస్తారు కదా ఆండ్రాయిడ్ 11 వస్తుంది కదా అని. ఒకవేళ మీరు ఫైండ్ X2 కొనాలనుకుంటే మాత్రం బ్రెయిన్లోంచి అయితే తీసేయండి. అదర్వైజ్ మీకు ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మీ ఇష్టం, అది ఆ ప్రైస్ పాయింట్కి మీరు కొనాలనుకుంటే కొనండి, లేకపోతే లేదు. ఎందుకంటే బేసిక్ ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రైస్ అయితే మనకైతే తెలియదు అనమాట. సో 4 o'clock అయితే లాంచ్ అవుతుంది. సో అక్కడ ప్రైస్ యాజ్ పర్ లీక్స్ ప్రకారం మనకైతే 60,000 to 65,000 మధ్యలో పెడతారని అంటున్నారు. సో చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రైస్ అనేది 60,000 బిలోలో పెట్టినట్లయితే మనకి OnePlus 8 Proకి కొంచెం కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బట్ తెలియదు, మనకి దగ్గర 65,000 పెడతారంటున్నారు. సో చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ 60 బిలోలో పెడితే మాత్రం కొంచెం అయితే ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇక్కడైతే మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఏముండదు అనమాట. సో ఎప్పుడైనా సరే ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చినట్లయితే ఫుల్ఫిల్గా ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యేది అనమాట. సో అదైతే తీసుకురాలేదు. ఓవరాల్గా మీకు ఒకసారి స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి A65 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీకు 12GB 250GB ర్యామ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు 12GB ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. కెమెరా చూసినట్లయితే ఏదైతే X2 Pro ఉందో అందులో మీరు చూసినట్లయితే మీకు 48 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 48 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, 13 MP వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మీకు 32 MP సెన్సార్ అయితే ఉంటుంది. 65 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మీకు చాలా వూక్ 2.0 సపోర్ట్ అయితే వస్తుంది. సో ఛార్జింగ్ అయితే మీకు 38 minutesలో మీకు ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని చెప్తున్నారు. 40% ఛార్జ్ అవ్వడానికి మీకు 12 to 10 minutesలో మీకు 40% అయితే ఛార్జ్ అవుతుందని అయితే చెప్తున్నమాట. సో అందుకనే మేము ఎటువంటి వైర్లెస్ ఛార్జర్ తీసుకురాలేదని అయితే వాళ్ళైతే చెప్తున్నారు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు. బట్ ఎనీవే ఏదైనా సరే ఆ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అదైతే తీసుకురాలేదు. ఓవరాల్గా మీకు ఆ మొబైల్ అనేది బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, Quad HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అంత బాగుంది. టచ్ శాంపుల్ రేట్ చూసినా సరే మీకు 240Hz అయితే ఉంటుంది. బట్ వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఇక ప్రైస్ గురించి మనకి తెలియదు కాబట్టి బిలో 60,000 పెడితే మాత్రం ఖచ్చితంగా బెటర్ పిక్ అయితే అవుతుంది అనమాట. అదర్వైజ్ వాళ్ళు 65,000 దాటేసి ఇంకా 70,000 80,000 వరకు వెళ్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అనే చెప్పాలి. ఒప్పోకి అక్కడ ఆ ప్రైస్ పాయింట్లో వాళ్ళ మొబైల్స్ కొనడం అనేది కొంచెం కష్టం అని అయితే వాళ్ళకు కూడా తెలుసు. బట్ తెచ్చుంటే ఇక వాళ్ళ మార్కెటింగ్ అయితే స్ట్రాటజీ ఏంటనేది మనకైతే తెలియదు. కాబట్టి ఒకవేళ ప్రైస్ రిలీజ్ అవ్వగానే మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 60,000 బిలోలో వస్తే మాత్రం దాని గురించి డెడికేటెడ్గా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా పైన వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేయను. బట్ ఒకటైతే గుర్తుంచుకోండి, ఎవరైతే అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదైతే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు కాబట్టి దాన్ని బ్రెయిన్లో పెట్టుకుని మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి మాటలైతే నమ్మకండి. ఒప్పో ఖచ్చితంగా వాళ్ళు బీటా ప్రోగ్రాంలో రన్ చేసి వితిన్ 2 monthsలో మీకు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో ఇట్లాంటివి అయితే నమ్మకండి. వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ జిమ్మిక్ అనమాట. సో కొత్త మొబైల్స్కి తీసుకొస్తామని చెప్తారు, తెచ్చాక వన్స్ మొబైల్ సేల్ అయ్యాక వాటి గురించి అయితే పట్టించుకోరు. రాబోయే కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఆలోచిస్తారనమాట. సో ఈ వీడియో ఎంతో కొంత మీకైతే ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.